మొన్న జనమంది నాడు మీ బల్లె ఊపినవాటగా ఆటల పొడిలా. ఊపుడా మొత్తం ఆట ఆడిచ్చిన. నువ్వు ఆట ఆడిచ్చినవారా? అగో మరేమనుకుంటాను, కబడ్డీలో ఆట ఆడిచిన, కుక్కలు ఉరికిచ్చిన, రన్నింగ్లో రఫ్ ఆడిచిన. నిజం చెప్పురా, వాళ్ళు నిన్న ఆట ఆడిచ్చిరా, నువ్వు వాళ్ళని ఆట ఆడిచ్చినవా? వాళ్ళే ఆట ఆడిచ్చిర్రే. ఇంద్రగంట మాట అంటివి నిన్న మాతో బాగా వంగితి కాదురా. గాడిని ఎప్పుడే మాటలు నమ్ముతావారా? వాడు పొంగుడు పోషెత్తిగాడు, వాడు ఆడతాడా? గాలైతే కొట్టుకుపోతాడు. ఏంది బ్రో గంత మాట అంటివి? నాకు ఆడేసిన కాడికి ఆడతా, తాకత్ లేదు, నేనేం చేయాలి? తాకత్ లేని లెక్క ఉండాలి. ఎందుకురా మరి పొంగుడు మాటలు? చేతి బలం లేకుండా మాట బలం ఉండాలంటారు కానీ అట్లా సాతయ్య కాబట్టి మీది మాట్లాడతా. ఏంద్రా అజ్జిగా అంత ఖరాబ్ అవుతానో బక్క పడతానో? అదే ఒకసారి కడుపు మొత్తాన్ని అన్నం తినబుద్ధి అయితే లేదు, గనికినా బక్క పడతాన్నా. ఎవడన్నా మందు పెట్టవాసి తీరా. నేను ఎవరు పోయిస్తే తాగా, మా అయ్య ఎప్పుడైనా కళ్ళు ఎత్తే నేను తాగుతా. అరే తాగే మంది కాదురా, తినే మంది అంటాడు. అలా అనవారా? ఎవరైనా మందు తింటారా? తాగుతారు కానీ. నువ్వు అవలగానిరా, ఎప్పుడన్నా మటన్లా మందు పోసి అండుతారు చూసినావా? చూసినా. గది ఇట్లా తినవచ్చు అందుకే అంటాడు. నీ ఎక్కడ తినలే కానీ ఇంకా మందు అవుతా కడిపెత్తారా గమ్మతి ఎత్తావు. మరి ఈ బ్రో మందు పెట్టిందని ఎట్లా అన్నారా? ఏం మాట్లాడతారా మీరు మాట్లాడింది నేను మాట్లాడింది దేనికన్నా కొద్దిగా పొందను ఉన్నారా? నేను గా మందు గురించి మాట్లాడితే మీరు తాగే మందు గురించి మాట్లాడబడుతుంది. ఏనా నాకు వెళ్తానా మీరు మాట్లాడేది నేను మాట్లాడేది? తాగే మంది కాదురా, తినే మందు చూసి ఉంటుంది. నువ్వు నీకునే వాళ్ళకి లొల్లైంది అనుకో, వాళ్ళకు నీవిన కన్ను ఉంటుందిగా, వాళ్ళు మెల్లగా మందు పెడతారు. మందు పెట్టినాక నువ్వు తింటావు చూసినావా, ఇక రాను బక్క అవుతావు. బక్కాయ కథం పుట్టుకోనుడే. ఉరి అక్క చచ్చిపోతారాయే. బక్కాయ లాస్ట్ కూసుడే. ఊరి అక్క ఇప్పుడు నాకు మందు పెట్టిరంటావా? నువ్వే అంటే అది వరగా కడుపు నొత్తుందా అని, ఇక అందుకే నీ అన్న పెడితే పెట్టవచ్చు, నాకేమెరక. మందు పెడితే కడుపు నొత్తుందాయే? అరే కడుపు ఒక్కటి కాదురా, కాళ్ళు గుంజుతాయట, సాధన కదట, తలకేం వస్తుందట, ఏం సాధన కదటరా, ఏమైనా పని చేస్తే చేయబుద్ధి కదట, ఇంకా బాగుంటుందట అయ్యా మందు పెడితే, దాంతో పెద్ద గోసు ఉంటుందట. అరే నీకు కడుపు నొత్తానంటివి, కాలు గుంజుతానంటివి, నిజమేనారా? నిజమేరా, గుంజాన్నాయి. తలకే నొత్తాంది. శాతం అవుతుందా? అయితే లేదురా. అరే వాళ్ళు నీకు మందు పెట్టినట్టున్నారా, నేను అడిగే మొత్తం గుంజుకపోయాను. ఎవరిని అవ్వ సత్తనానే. సత్తనానే ఓరిపోడా చట్ ఏడు బాబు, గువ్వ పండు అంతా గుయ్యి అని ఉరకాలి. ఆబు ఆడదాని లెక్క ఎడతామేమరా? గుడ్డు పెట్టే బాగా కోడి వెళ్తే నీకేమెరకనే, నావా నాకు తెలిసి. ఏడోగా హైట్ పోతుంది అన్న. దీనికి మంచిగా చేసే మంది ఏమైనా ఉంటుందా? ఉంటుందిరా, దేనికైనా మందు ఉంటుంది కానీ అది నాకు తెలియదు. మరి ఎవరు తెస్తే జర చెప్పరాదు, పోరడు ఎడతాడు. అరే గవ్వని మనకు తెలియదురా, వాళ్ళు అవ్వకో వాళ్ళ అయ్యకో చెప్పాలి, వాళ్ళ కొద్దిగా తెలిసి ఉంటుంది కాబట్టి వాళ్ళు చూపిస్తారేనన్న. నిజమేనే. ఓరు వారి ఎడవకు, మీ అవ్వయ్యకి చెప్పుపో, వాళ్ళే నన్ను చూపించుకొస్తారు. చల్ పడా ఏడు బాబు, ఏడు పోటు మగ పడా. ఆ ఏడు సాపి ఇంటికో, ఏమన్నా ముందుగా సుదిలాయించుకుంటారు మీ వాళ్ళు, జల్ది తక్కువ అవుతుంది. ఇంటికో తక్కువ అవుతుందా చెప్పి అవని. అరే నీకు దండం పెడతారా, ఏడవకురా, తక్కువ అవుతుందిరా, ఏం కాదురా, ఇంటికి పోయి చెప్పిపోరా మీ వాళ్ళకు. ఎందుకు లేట్ చేస్తానవరా, చెప్పు జల్లి. నిజంగానే మందు పెడతారా? అరే ఇవ్వరా, నీకు ఇంగ్లీష్లో చెప్పినారా? నేను గమ్మతున్నావురా, రామాయణం తిన్నాక రావణునికి సీత ఏమవుతుంది అన్నట్టున్నది నీ కథ. నాకు తెలియదా ఇంతవరకు. అరే అప్పట్లో గాడు చచ్చిపోలేరా, ఊరంతా అనుకోలే ఎవడో మందు పెడుతుంది వచ్చిందని, వాడికి అట్నే చచ్చిండు. నిజమే గప్పట్లగానే మందు పెట్టి చచ్చిపోయినా అన్నాడు. గట్నే చచ్చిపోయిండు రా. నేను గా మంది అనుకుంటలేను, ఈ తాగే మందు తాగి చచ్చిపోయింది అనుకుంటానా. కాదు, అందరు అదే అనుకున్నారు కానీ ఇదేనట, అందరూ అనుకుంటలేరు ఆ చేనులో పుంట. వానికి ఎవడో పగున్నాడు, ఆయన మందు పెట్టినట, కథ వాడు తిన్నాక
బకాయిదని అన్నాక ఆయన పుట్టుకున్న వచ్చిందట. అందుకనే ఎవరు పెట్టింది తినకంటది మా అవ్వ. అందుకే రా ఎవరు పెట్టింది తినద్దు. పగవాడు ఎవరైనా పెడతారు చూసినావా, అది తినద్దు. మన ఇంటికాడ మనం ఏందో తినాలి, సపరేట్గా వండాలి, కానీ ఇలా పడతారా తినద్దు కూడా. నేను మా అవ్వ చెప్తే నేను అట్టిగా అనుకుంటానా, ఇవి ఎక్కడి అనుకుంటానా. నిజమేరా. పోంపా ఇక లేట్ అవుతుంది. ఇంకా కరెంట్ కట్టు పెట్టి ఇంటికి పోంపా. మొహం కట్టుకొని పంపా. 8 అవుతుంది, చాయ్ తాగలపా. అగో పోరడేమో ఎడతాడు. ఎందుకు ఎడతానవురా? ఎవరు కొట్టిరు? ఎవరి జోలికి పోయినావు? ఏంద్రా చెవులు వినబడతావు? ఎందుకు ఎడతావు? నా బాధ ఎవరు చెప్పండి, నాకు ఎంత పెద్ద బాధ వచ్చింది. నీకేం బాధ వచ్చిందిరా? పిల్లవా పిల్లలా? ఏం బాధ నీకు? అమ్మ నాకు ఎవడో మందు పెట్టిండట్నే. మందు పెట్టిండా? ఏం మందు? ఎవడు పెట్టిండు? అమ్మ ఎవడు పెట్టిందేమా తినాలి కానీ అంత బక్క పడతానా. ఇవరి రకం మంచిగానే ఉంటుంది కాదురా, మంచిగానే లేత్తివి, మంచిగానే తిరుగుతుంది. ఇప్పుడే ఏం పుట్టిందిరా నీకు? ఇప్పుడు రాగానే చెప్తుంది అదే నీకు మందు పెట్టిందని చెప్తున్నావెందుకే? నీకెవడు పెట్టిండ్రా? నీ మందు కక్కిదాలుగా ఏడవకు. నా మందు పెట్టిర్రు, నాకు కడుపు నొత్తుంది, కాళ్ళ దగ్గర అనుకుంటాను. నన్ను ఎక్కడికన్నా తీసుకోదు పాయే, తర్వాత తింటూ కానీ. ఎవర్రా నీకు మందు పెట్టిండని చెప్పినోడు? ఎందుకు ఇట్లా చేస్తాను నువ్వు? ఎవడు చెప్తేంది కానీ ఎక్కడికన్నా తీసుకో, ఎట్ట తక్కువ అన్నే. ఏమో ఊకెడతానేవ్రా? బాయిగడు పోయి ఇంత బరుచు తాగుపో, తక్కువైతుంది పో. బాయిగడు పోయి ఇంత బరుచు తాగుపో, తక్కువైతుంది పో. భరత్ తాగితే తక్కువ అవుతుందా అని పొయ్యే బాయికడ పోయి తాగత్తాను. అగో ఏటో పోతాడు పోరడు, ఎవడో చెప్పిన మాటలు పట్టుకొని ఎగురుతాను. ఎటుపోతానే రోపడా? నువ్వే చెప్తే కాదే బాయికడ పోయి భరత్ తాగితే తక్కువ అవుతుందా అని పోయి తాగత్తా. దవడ పండు చంపితే దవడ పనులు అన్ని కాలన్నాడు. అచ్చాడ కూర్చోన్నాడు. భరత్ తాగుతా తక్కువ అయితే నేను చచ్చిపోతానా అని. ఎవర్రా నీకు చెప్పింది? చెప్పినోడిని నిన్ను సీపురి అనుకొని కొడతా. మందు లేదు మాకు లేదు, సపడే కూకో. అబ్బా నన్ను తాగొట్టాలని చూస్తాను కానీ నువ్వు సచ్చుడేంది బతుకుడేంది? నీకు మంది ఎక్కడిదిరా? నీకు మంది పాడగా? నీకు చెప్పినోడెవర్రా? నీకు చెప్పినోడెవర్రా? నీకు చెప్పినోడెవర్రా? నీకు చెప్పినోడెవర్రా? ఎవర్రా చెప్పినోడెవర్రా? మంది ఎక్కడిదిరా? నీ మందు అట మందు నీకు ఎవడు చెప్పిండు? ఏడవకిగా మందు పెడితే మాకు తెలియదా? మందు పెట్టిరంటాను. చెప్పే నిజంగా మందు పెట్టలేదు అని చెప్పే. నిజంగానే నీకు మందు ఎవరు పెట్టలేదు. నీకు చెప్పినోడు ఎవడో వాడిని గుంజు కొడతా. నువ్వు ఊకే మందు అంటానేమ్రా? అయితే నాకేం కదా అని చెప్పే. నీకేం కాదు, నీకెవడు మందు పెట్టలేదు. నీకేం కాదు, తిను ఇంత అన్నం తిను. పని పోతానా? అసలు నాకు మందు పెట్టిరా పెట్టలేదా? అసలు మరో మందు అంటే ఏంటిది? అసలు నేను ఏడ తిన్నా, నాకు ఎవడు పెట్టి నాకు ఏం అర్థమవుతలేదు. నీ రాజన్న చెప్పింది నమ్మన్నా, మావ చెప్పింది నమ్మన్నా. నిజంగానే మందు పెడితే ఎట్లా మరి? నాకు ఎడు మంచిగా ఆడతలేదు. అట్లా పోయేత్తా. ఏమైంది రాజుగా ఎప్పుడు రాను గీడాచినావు? అట్టిగా నచ్చిందే ఎటు పోతానో ఇలా ఎట్లేదు రాయాలి, ఇంటికనే ఉంటాను ఇలా ఆదివారమేనా? ఏమైందిరా అంత చిన్నవేనట్టున్నావు? ఏం లేదన్న, నాకు ఎవడో మందు పెట్టినాడు, అంత మనసున పడతలేదు. ఈ మందురు మరో మందు పెట్టినట్టు నేను చచ్చిపోయేటట్టు. మరుగు మందా? గది ఎక్కడ దగ్గర ఇప్పుడు? ఎక్కడ అంటే మన ఊళ్ళో వాళ్ళకో మందు పెడతాడు చచ్చిపోయాడగా, మెల్ల బక్క బక్కగా చచ్చిపోతాడగా. నిజమేనా? హే గది ఎక్కడిదిరా? అది అంత అట్టిదే. నువ్వు బక్కగా అవుతున్నావు అని అంటున్నావా? పక్క ఉన్న కడుపు నొత్తాను, తలకాయ నొత్తాను, అంత సాధన అయితే లేదే. అవన్నీ ఉంటే మందు పెట్టినట్టేనారా? ఇవన్నీ నొత్తే మందు పెట్టినట్టు అడగానే. హే అది అంత అట్టిదేరా, సాధ కాకుండా డాక్టర్ దగ్గర పోవాలి. గది ఎక్కడిదిరా ఇప్పుడు? అంటే ఇప్పుడు నాకు మందు పెట్టలేదానే. మందు ఎక్కడిదిరా? సాధన కాకుంటే గట్టిగా తినాలి. మొన్న నీకు టైఫాయిడ్ జ్వరం వచ్చే సాధన అవుతుంది ఇక. అవునా? మందు లేనట్టే కానీ ఇప్పుడు నాకు. మందు ఎక్కడిదిరా? చూస్తాగా నేనే. అన్న నిజంగా చెప్పే, నువ్వు జోకి చెప్తానుగా. జోకి ఎక్కడిదిరా? నిజంగా చెప్తానా? నీకేమవుతుందిరా? ఏం కాదు, అంత మందు లేదు. అంటే ఈ మరుగు మందులు అన్నీ అట్టియేనానే? అట్టి అంటే అట్టి కాదు, వాటిని కూడా కొద్దిగా నమ్మాలి. మొత్తం దాన్ని నమ్మద్దు, మొత్తం దీన్ని నమ్మద్దు. ఆ డాక్టర్ దగ్గర పోవాలి, ఇటు చూపించుకోవాలి. అంత సాగం సాగం ముచ్చట చెప్తే
నాకు ఇప్పుడు మరుగు మందు పెట్టినట్ట పెట్టినట్ట ఏ నీకు లేదు కానీ తీరా, అది ఉంటే మొత్తం ముఖం గిట్లా చేంజ్ ఉంటుంది. లేదు కానీ నేను బత్తగా ఏం కాదు కానీ తీరా, మందు ఎక్కడ మందు లేదు, ఇంత ఇంటికి పోయి అన్నం తినిపో.